వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఫీజుల నియంత్రణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. 3 ఏళ్ల లెక్కల ఆధారంగా బేస్ ఫీజులు ఖరారు చేయనుంది. ఏ స్కూల్లో ఎంత ఫీజు ఉంది, ఏ క్లాసులకు ఎంతెంత తీసుకుంటున్నారు అనే వివరాలను సేకరిస్తుంది. ఫీజుల డ్రాఫ్ట్ను పారదర్శకంగా వెబ్సైట్లో ఉంచనుంది. ఫీజుల నియంత్రణ కమిటీని నియమించాలని డిసైడ్ అయింది. రాష్ట్రంలోని ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ల ఫీజుల దందాకు చెక్ పెట్టేందుకు సర్కార్ సిద్ధమైంది. ఇష్టారాజ్యంగా ఫీజులు పెంచే ఆనవాయితీకి బ్రేక్ వేస్తూ శాస్త్రీయంగా ఫీజులను నిర్ణయించే ప్రక్రియను స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు స్పీడప్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 11,000 ప్రైవేట్ స్కూళ్లలో ప్రస్తుతం వసూలు చేస్తున్న ఫీజులు గత 3 ఏళ్ల ఆదాయ వ్యయాల వివరాలను సేకరించాలని విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు. ప్రతి 2 ఏళ్లకోసారి 8% మాత్రమే ఫీజు పెంచుకునేలా ప్రభుత్వం ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన విధి విధానాలపై కసరత్తు చేసింది. ఎంఈఓలు, డిఈఓల ఆధారంగా ఏ స్కూల్లో ఎంత ఫీజుంది, ఏ క్లాసులకు ఎంతెంత తీసుకుంటున్నారు అనే వివరాలను సేకరిస్తోంది. ప్రైవేట్ స్కూళ్లలో దేని ఆధారంగా బేస్ ఫీజులను నిర్ణయించాలనే దానిపై కసరత్తు చేశారు అధికారులు. ఫీజులను కట్టడి చేస్తారనే ప్రచారంతో ఈ విద్యా సంవత్సరం ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లు భారీగా ఫీజులు పెంచాయి. దీంతో వాటి ఆధారంగా ఫీజులను డిసైడ్ చేస్తే పేరెంట్స్ పై భారీగా భారం పడే అవకాశం ఉంది. దీంతో ఆయా స్కూళ్ల నిర్వహణ ఖర్చుల ఆధారంగానే ఉండాలని విద్యాశాఖ భావిస్తోంది. దీనికోసం గత 3 ఏళ్ల ఆడిట్ రిపోర్టులు, టీచర్ల జీతాలు, ఇతర నిర్వహణ ఖర్చులను పరిగణలోకి తీసుకోనున్నారు. ఈ లెక్కల ఆధారంగా ఒక బేస్ ఫీజును నిర్ణయిస్తారు. దానికి తగ్గట్టుగా తర్వాత 2 ఏళ్ల ఫీజు డిసైడ్ చేయనున్నారు. స్కూల్ లెవెల్ ఫీజుల కమిటీ ఆధ్వర్యంలోనే ప్రతి 2 ఏళ్లకోసారి 8% వరకు ఫీజు పెంచుకునే వెసులుబాటును స్కూల్ యాజమాన్యాలు కల్పించనున్నాయి. ఒకవేళ 8% మించి ఫీజు పెంచాలని మేనేజ్మెంట్ భావిస్తే దానికి తగిన ఆధారాలు చూపుతూ డిస్ట్రిక్ట్ ఫీ రెగ్యులేటరీ కమిటీకి అప్పీల్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే స్కూల్ లెవెల్ కమిటీలో 10 మంది ఉంటే 5 పేరెంట్స్, 3 టీచర్లు ఉండగా ప్రిన్సిపల్, కరెస్పాండెంట్ ఉండటంతో మేనేజ్మెంట్లు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఫీజుల డ్రాఫ్ట్ను పారదర్శకంగా వెబ్సైట్లో ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై పేరెంట్స్, స్టూడెంట్లు, విద్యావేత్తలు, ప్రజల అభిప్రాయాలను, సూచనలను సేకరించనున్నారు. ఆ తర్వాతే ఫైనల్ చేయాలని సర్కార్ డిసైడ్ అయింది. డిఎఫ్ఆర్సీ నిర్ణయించిన ఫీజుల వివరాలను, ఏ స్కూల్ ఎంత వసూలు చేయబోతోందనే డేటాను వెబ్సైట్లో పెట్టనున్నారు. మరోవైపు ఫీజుల నియంత్రణ పక్కగా అమలు చేసేందుకు స్టేట్ లెవెల్ ఫీజుల నియంత్రణ కమిటీని ఏర్పాటు చేయనున్నారు. ఈ కమిటీకి చైర్మన్ గా హైకోర్టు రిటైర్డ్ జడ్జిని గాని, రిటైర్డ్ చీఫ్ సెక్రటరీని గాని నియమించాలని ప్రభుత్వం డిసైడ్ అయింది.